శత్రు దేశాలనే కాదు, అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ రంగ రూపురేఖలనే మార్చేసింది. మన డిఫెన్స్ ఉత్పత్తుల డిమాండ్ అమాంతం పెంచేసింది. భారతీయ రక్షణ రంగం ఆపరేషన్ సింధూర్ కు ముందు తర్వాత అని చెప్పుకునే రేంజ్లో మన ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని స్వయంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 2024లో ప్రపంచ సైనిక వ్యయం $2.7 ట్రిలియన్ పైగా పెరిగిందన్న రాజ్నాథ్ భారత్ కోసం ఓ పెద్ద మార్కెట్ ఎదురుచూస్తోందని అన్నారు. ఇటీవల DRDO డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కంట్రోలర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన భారత రక్షణ రంగంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల రక్షణ వ్యవస్థలు ఇప్పుడు భారత రక్షణ రంగం వైపు చూస్తున్నాయని అన్నారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన వీర జవాన్ల పరాక్రమంతో పాటు మన రక్షణ ఉత్పత్తుల సామర్థ్యాన్ని కూడా ప్రపంచ దేశాలు చూశాయని, అందుకే మన రక్షణ ఉత్పత్తుల డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోని కొన్ని దేశాల జీపీడీ కంటే భారత్ రక్షణ బడ్జెట్ ఎక్కువగా ఉందన్నారు. రక్షణ వ్యయం పెరగడంతో దాన్ని సరైన లక్ష్యాల కోసం సరైన సమయంలో సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత డిఫెన్స్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఈ మార్కెట్స్ ప్లేస్ పోర్టల్ నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ పోర్టల్ను 2016లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే భారత రక్షణ రంగంలో ఎగుమతులు ఇంత భారీ స్థాయిలో పెరగడానికి పరోక్షంగా పాకిస్తాన్, చైనా, టర్కీ, అమెరికాలే పరోక్ష కారణమని చెప్పొచ్చు. పెహల్గామ్ అటాక్ తర్వాత గుమ్మడికాయల దొంగల పాకిస్తాన్ భుజాలు తడుముకోవడం, ఆ వెంటనే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం వెంటనే జరిగిపోయాయి. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ, చైనా, అమెరికా ఆయుధాలు తోకమొడడంతో మన డిఫెన్స్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత మన రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనలతో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల పరిధి మరింత విస్తృతమైంది. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ సత్తా చాటాయి. చైనా రక్షణ వ్యవస్థలపై మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆధిపత్యం చెలాయించింది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు పసిగట్టాయి. దీంతో వియత్నాం, ఆర్మేనియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, నైజీరియా వంటి దేశాలు చైనాకు గుడ్ బై చెప్పి భారత్కు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆయా దేశాలకు అత్యాధునిక ఆయుధాలను ఎగుమతి చేయగలుగుతున్నామంటే ఈ విషయంలో భారత ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం. గత 5 ఏళ్లుగా స్వదేశీ రక్షణ వ్యవస్థల అభివృద్ధికి భారత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్లో అక్కడికొచ్చింది. దీనికి కూడా ఒక రకంగా చైనాయే కారణం. సరిహద్దులో చైనా దురాక్రమణలు భారత సైనిక ఆధునీకరణను వేగవంతం చేయాల్సిన అగత్యాన్ని పెంచాయి. ముఖ్యంగా 2020 గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ అవసరం ఏర్పడింది. చైనా సైన్యం నుంచి ముంచుకొచ్చిన ముప్పు స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం గుర్తించింది. రక్షణ రంగం అభివృద్ధిలో ప్రభుత్వం కూడా వేగంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా నిధుల కేటాయింపులో జాప్యానికి చోటు ఇవ్వలేదు. తద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ వేగం పుంజుకోవడంతో మన మార్కెట్ కూడా విస్తరించింది. అదే సమయంలో ఆయుధాల లైఫ్ టైం నిర్వహణ విషయంలో చైనా రక్షణ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో భారత్ మాత్రం సాంకేతికంగా పటిష్టమైన రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తూ కీర్తి ప్రతిష్టలు గడించింది. మన రక్షణ ఉత్పత్తుల ప్రతిష్ట పెరగడంలో అమెరికా కూడా పరోక్షంగా దోహదపడింది. ఉక్రెయిన్కు ఇబ్బడి ముబ్బడిగా ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు రష్యాపై ఆంక్షలు విధించి నమ్మకమైన ఆయుధాల కొరత సృష్టించింది అమెరికా. దీంతో ఆయా దేశాలు భారత్ వైపు చూడడం మొదలుపెట్టాయి. వియత్నాం, ఈజిప్ట్ సహా పలు ఆఫ్రికా దేశాలు 155 MM షెల్స్, డ్రోన్లు, బ్రహ్మోస్ మిసైల్స్ వంటి ఆయుధాల కోసం ఇప్పుడు భారత్ను ఆశ్రయిస్తున్నాయి. వీటికి తోడు రాయల్ బ్రిటిష్ నేవీకి చెందిన అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు మొరాయించడం వంటి ఉదంతాలు భవిష్యత్తులో భారత్ మరింత కలిసొచ్చే అంశాలు. అమెరికా ఆయుధ కంపెనీ ది గ్రేట్ లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసిన F-35 కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎగరనంటూ మొండికేసింది. అమెరికా రక్షణ ఉత్పత్తులపై దీని ప్రభావం భారీగానే ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఉదంతం వల్ల అమెరికా ఆయుధాల పట్ల కొనుగోలుదారుల్లో విశ్వసనీయత తగ్గిపోతుంది. ఇలాంటి అనేక ఉదంతాలు భారత రక్షణ రంగం బలోపేతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ కంటే ముందే మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం మన రక్షణ ఎగుమతుల విలువ 686 కోట్లు. 2023-24 నాటికి అది 21,083 కోట్లకు చేరింది. అంటే 10 ఏళ్లలో 3,300% పెరుగుదల నమోదైంది. ఇక ఈ ఏడాది ఎక్స్పోర్ట్స్ 23,600 కోట్లు దాటుతుందని
2029 నాటికి అది 50,000 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి అంతటికీ ఆపరేషన్ సింధూరే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ షోడ్ ద వరల్డ్ వాట్ ఇండియా కెన్ బిల్డ్ అండ్ హౌ ఫాస్ట్ అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. పాకిస్తాన్ పీచమణిచేందుకు చేపట్టిన ఒక్క ఆపరేషన్ భారత రక్షణ రంగం రూపురేఖల్నే మార్చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇప్పుడు భారత ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా రక్షణ ఒప్పందాలతో తిరిగి వస్తున్నారు. వియత్నాంతో బ్రహ్మోస్ ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బ్రెజిల్కు ఆకాశ క్షిపణులు, నావిగేషన్ సిస్టమ్స్ను అందిస్తోంది. అర్మేనియా ఇప్పటికే భారత స్వదేశీ రాకెట్ వ్యవస్థలను కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అర్మేనియాకు ఆకాశ్ 1S, పినాకా రాకెట్ లాంచర్లు, స్వాతి రాడార్లు వంటి ఆయుధాలను సరఫరా చేస్తోంది. అర్మేనియాకు భారత్ అందిస్తున్న ఆయుధ సహకారం అజర్బైజాన్ సైనిక ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. పరోక్షంగా టర్కీ పాకిస్తాన్పై ఒత్తిడి కలిగిస్తోంది. సరసమైన ధరలతో కూడిన మన్నికైన మన ఆయుధాలు ఇప్పుడు ఆఫ్రికా దేశాలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో భారత్ త్వరలోనే రష్యాను భర్తీ చేస్తుందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తానికి రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ సరిహద్దులో పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలు కవ్వింపులకు దిగితే భారత స్వదేశీ ఆయుధాలు గర్జిస్తాయి. వాటి సత్తా ప్రపంచానికి తెలుస్తుంది. ఆ వెంటనే మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. వర్ధమాన దేశాలన్నీ భారతీయ ఆయుధాల కోసం క్యూ కడతాయి. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఏది ఏమైనా పరోక్షంగా భారత రక్షణ ఎగుమతులను పెంచిన పాకిస్తాన్, చైనా, టర్కీ, అమెరికా వంటి దేశాలకు భారత్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.